నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బీసీ రాజకీయ యుద్ధ భేరీ మహాసభకు పద్మశాలిలు దండెత్తాలి. సభ సక్సెస్ కు బీసీలంతా ఐక్యం కావాలి. ఏదో చక్కటి అవకాశం రానున్నది. బీసీల రాజ్యమే. మన హక్కుల కోసం మనమే పోరాడుకుందాం. వచ్చే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలి. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో బీసీ రాజకీయ యుద్ధ భేరీ పోస్టర్ ఆవిష్కరణ. హాజరైన పద్మశాలి కుల సంఘ పెద్దలు ఫిబ్రవరి 2న హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరీ మహాసభకు పద్మశాలి కులస్తులు దండెత్తి తరలి రావాలని, సభ సక్సెస్ కు బీసీలంతా ఐక్యం కావాలని అఖిల భారత పద్మశాలి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ పిలుపునిచ్చారు. హనుమకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై మహా ఉద్యమం ప్రారంభమైందని, అందుకు బీసీ రాజకీయ యుద్ధ భేరీ సభే శంఖారావమని తెలిపారు. ఇతర నాయకుల మోచేతి నీళ్లు తాగకుండా మనమే రాజకీయంగా ఎదిగి పదవులు సాధించుకుందామన్నారు. బీసీల ఎదుగుదలకు మనమంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిని బీసీలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పలువురు పద్మశాలి సంఘ పెద్దలు మాట్లాడుతూ సభ సక్సెస్ కోసం పద్మశాలి కులస్తులు ముందు వరుసలో నిలిచి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షులు బచ్చు ఆనందం, ఆడేపు రవీందర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పోవా రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, జాతీయ ఉపాధ్యక్షులు ఈగ మల్లేశం, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, రాష్ట్ర కోశాధికారి వైద్యం రాజగోపాల్, నాయకులు బేతి అశోక్, చిప్పా వెంకటేశ్వర్లు, భైరి శ్యామ్, సాయి చందు, శంకర్, వేణుగోపాల్, రాజేందర్, కృష్ణ, ప్రసాద్, పద్మశాలి సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఏదైతే బీసీలందరినీ కూడా ఏకతాటిగా తీసుకొచ్చి బహిరంగ సభను శ్రీకారం చుట్టినటువంటి మన తీర్మాన్ మల్లన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఇంతటితోటి ఈ ఫిబ్రవరికి 2 ఏదో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టు కాకుండా ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ వైజ్ గా, విలేజ్ వైజ్ గా కూడా పెడితే బాగుంటుందని నా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వరంగల్ పోరాట గడ్డ, ఇక్కడి నుంచి ఏ పని శ్రీకారం చేసినా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని, దాంట్లో ఈ బీసీ గర్జన తప్పకుండా 100% విజయం సాధిస్తూ ఒక ప్రభంజనం లాగా నిజంగా కూడా చాలా ఒక మూమెంట్ వచ్చింది. ఈ సందర్భం కరెక్ట్, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే సందర్భంలో ఈ యొక్క మీటింగ్ తోటే కాకుండా ఫర్దర్ కూడా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక్కొక్క ఏరియాలో జిల్లా వైజ్ గా, తెలంగాణ వైజ్ కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మాకు పద్మశాలి కులం తరఫున ఏ అవకాశం ఇచ్చినా కూడా తప్పకుండా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా కులం కూడా ముందు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఉన్న బీసీలు అన్నింటిలో మేధస్సులో కూడా ముందు ఉండేటువంటి వాళ్ళు ప్రతి పని తీసుకున్నా కూడా సూక్ష్మంగా ఏది కూడా వదిలిపెట్టకుండా జిద్దుగా పట్టుకొని చేసే మనస్తత్వం ఉన్నటువంటి బీసీలకి ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ అవుతున్నారు, బిజినెస్ లో కూడా మంచి రాణిస్తున్నారు. పిల్లలు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లో అన్ని ఐఏఎస్, ఐపీఎస్ లో కూడా చాలా వరకు ముందున్నారు. మనకు తక్కువ ఉన్నది ఏంది అంటే ఒకటి తక్కువ. మొదటి నుంచి కూడా మనం ఒకటే అడుగుతున్నాము, మనమెత్తు బంగారం ఉన్నా వీసమెత్తు అధికారం విన్నా అనే శాస్త్రం నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. అది ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు. దయచేసి ఈ సంవత్సరం నుంచి అయినా ఇప్పుడు జరిగే మార్పులైనా కూడా మనకు 42% బీసీలకు వచ్చే రిజర్వేషన్ తప్పకుండా మనకు కల్పించే విధంగా ముందుకు నడుతూ, ఇక ముందు కూడా ఇంకా దీనికంటే కూడా ఇంకా ప్రపంచంగా సూక్ష్మ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా మనం ఈ నినాదాన్ని తీసుకుపోయి సక్సెస్ఫుల్ కావాలంటే మనం తప్పకుండా ఒక యజ్ఞం లాగా ఈ సంవత్సరం కష్టపడితే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్, రైట్ టైము కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ ని వదలకుండా కంటిన్యూగా పోతేనే బాగుంటుందని, దీన్ని కూడా ఒక ప్రణాళిక రచించే విధంగా ముందుకుండాలని ఈ బీసీలా తెలుపుతా ఉన్నాం. భారీ సంఖ్యలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా కులస్తులు కూడా భారీ సంఖ్యలో రావడానికి కూడా మేము ఇప్పటి నుంచే మా కోఆర్డినేషన్ మా నరేందర్ అన్న
వర్గాలకు అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా అందరూ బలహీన వర్గాలకు చెందినటువంటి ఏకతాటి మీదకి వస్తున్నటువంటి ఈ సందర్భంలో దయచేసి నేను అందరికీ చెప్తున్నా, రాజకీయ ఏజెండాలు ఏమున్నా లేకపోతే ఏ కుల ఏ మత వర్గం లేకుండా పేదవాళ్ళందరూ బలహీన వర్గాలందరూ కూడా ఒక్క తాటి మీటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ ప్రయోజనాలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అన్నట్టు ఆనాడున్న పరిస్థితులు కూడా ఇవాళ లేదు. గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ కూడా అడగంటిపోయినాయి. ఏ కులానికి ఆ వృత్తి లేకుండా వృత్తులన్నీ నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది అన్ని వృత్తులు కుల వృత్తులు దెబ్బతిని పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసపోయి పేద కార్మికుల్లాగా బతుకున్నటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు ఉన్నది. కాబట్టి చదువుకున్న తర్వాత కూడా బలహీన వర్గాల పిల్లలకు సరి అయినటువంటి ఉద్యోగ అవకాశాలు లేక విద్యా అవకాశాలు లేక ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భారత స్వాతంత్రంలో అన్ని వర్గాలకు ఏ రకంగా అన్ని కులాలకు అగ్రవర్గాలకైతే ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉన్నదో బలహీన వర్గాలకు కూడా అదే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దేశ సంపదనంతా కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని ఈ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులలో పేదవాళ్ళందరూ కూడా బలహీన వర్గాలందరూ కూడా అది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు తిరగబడి మా హక్కులను మేము సాధించుకుంటాము, మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు కావాలి అనే నినాదంతో రేపు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా రేపు రాబోయే రోజులలో శాసనసభలో కానీ పార్లమెంటులో కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగానైతే రిజర్వేషన్స్ ఉన్నాయో బీసీలకు కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో రిజర్వేషన్స్ కల్పించాలి. స్థానిక సంస్థలలో దాదాపు 42% రిజర్వేషన్స్ ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థలలో కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది సాధించుకునేదాకా ఎప్పుడైనా కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం బలహీన వర్గాల బిడ్డలకు లేదు. తెలివి కల్ల వాళ్ళు, విద్యావంతులు, బుద్ధున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు ఇవాళ ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బలహీన వర్గాల ఐక్యతను చాటుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని, ఇది అందరి కార్యక్రమం అనేది కూడా ముందుకు తీసుకో